ఇవాళ కొరుట్ల పట్టణానికి వచ్చినప్పుడు ఒకటేమో నేను నా పుట్టింటికి వచ్చిన అన్న ఫీలింగ్, రెండోది పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్. ఆ కన్ఫ్యూజన్ తోటి పరేషాన్లో ఉంటే కొరుట్లాకి వచ్చినప్పుడు ఆ పరేషాన్ ఇంకెక్కువైతుంది. ఈడ ఎమ్మెల్యే వాళ్ళు కల్వకుంట్ల విద్యాసాగర్ రావా, మళ్ళీ ఆయన కొడుకు సంజయ్ అని. ఈ కుటుంబ పాలన ఈడ మన మీద, మన స్టేజ్ మీద చూడండి, ఒక్క కులపోలు ఉండరు, ఒక కుటుంబం వాళ్ళు ఉండరు. అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కొరుట్ల నియోజకవర్గ డబల్ ఇంజన్ ధమాకా గల్లీ మనదే ఢిల్లీ మనదే సభకి విచ్చేసిన అఖిల భారత ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారికి, జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మోరేపల్లి సత్యనారాయణరావు గారికి, కొరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలబడే డాక్టర్ జేఎన్ వెంకట్ గారికి, పట్టణ అధ్యక్షులు ధనంజయ్ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి గారికి, అల్జాపూర్ శ్రీనివాసరావు గారికి, తులా ఉమ్మక్కకి, సాంబారి ప్రభాకర్ గారికి, పెద్దలు భూమరావు గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారికి, పూర్వ జెడ్పీటీసీ శ్రీమతి సునీత గారికి, నేటి ఈ సభ ద్వారా భారతీయ జనతా పార్టీలోకి మెంబర్షిప్ తీసుకొని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచడానికి, కొరుట్ల పట్టణంలో సేవ చేసుకోవడానికి మనమందరం కార్యకర్తలలో ఇంకొక కార్యకర్త మన సురభి నవీన్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న కొరుట్ల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నా సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అన్నయ్యల తెలంగాణలో రాష్ట్ర పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి సభ చూసినాం పరేడ్ గ్రౌండ్లో. ఏ రకంగా లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పరేడ్ గ్రౌండ్లోకి వచ్చి మోదీ గారిని ఆశీర్వదించి తెలంగాణలో రానున్నది కాషాయ ప్రభుత్వం అని చెప్పకనే చెప్పిండ్రు. ఇవాళ రెండు జాగాలల్లా కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే ఎటువంటి లాభాలు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి వస్తుందో మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గత నెల రోజుల నుంచి అతి వర్షాలతోటి, వరదలతోటి తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా పూర్తిగా నీటి మట్టం అయితే, మన కొరుట్లలో కూడా వచ్చిన నేను అనేక కాలనీలు నీళ్ల కింద బిక్కుబిక్కుమని మన మహిళలందరూ, నా సోదరీమణులందరూ కూడా వాళ్ళు ఉండడం, వాళ్ళని తరలించడం, వాళ్ళందరికీ ఒక ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటలే, ఫామ్ హౌస్ దాటలే, గాలి మోటార్ ఎక్కలే, తెలంగాణ రివ్యూ చేయలే. ఇయ్యాలటి వరకు కేంద్రంకి వెళ్ళి సహాయం చేయడానికి బృందం వచ్చింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవి ప్రణాళిక చేసుకున్నది, ఎన్ని పైసలు ఇవ్వాలో, కేంద్రం నుంచి ఏం సహాయం ఇవ్వాలో రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ మన కేసీఆర్ మాత్రం ఇయ్యాలటి వరకు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఇక ఆయన కొడుకు కాలిర కొట్టుకున్నాడు. ఆ కాలిర కొట్టుకున్నాడు కూడా డాక్టర్ దగ్గరకు పోతే
పట్టేస్తానికి డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏ కాలు సార్ అంటే ఏదో కాలుకి ఏమని చెప్పినట్టు అటువంటి ఖాళీలు కూడా అది. ఆయన కాలు దాపుకొని ఏం సినిమాలు చూడాలి 3 వారాల రెస్ట్ నాకు అని చెప్పి సినిమాలు ఏం చూడాలని మననే అడుగుతున్నాడు. అటువంటి కొడుకు ఇవాళ పూర్తిగా పంటలన్నీ నీటి ముట్టమైనవి, నీళ్ళ కింద పంటలన్నీ నాశనమైనవి, ఫసల్ బీమా యోజన లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తే మనకి పంట ఎప్పుడు నష్టపోయినా మనకు బీమా పథకం మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నది. నిన్నగాక మొన్న కోవిడ్లో లక్షలాది మంది కొరుట్ల నుంచి జగిత్యాల నుంచి లక్షలాది మంది అటు యశోద హాస్పిటల్ అని ఇంకో హాస్పిటల్ అని అప్పులు చేసుకుంటా 10 లక్షలు హాస్పిటల్ తలగబెట్టి ప్రాణాలు బతికినోడు అదృష్టవంతుడు, ప్రాణాలు పోయినోడు దురదృష్టవంతుడు. అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం 20 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలతోటి ఇలా చేపిస్తా ఉంటే తెలంగాణలో ఇలా చేపించుకుంటే ఏం లేదు. మనకు ఆయుష్మాన్ భారత్ వస్తుంది. మన మహిళలందరూ మంచిగా వినాలి. నేను ఎక్కడ పోయినా మహిళల్ని కలిస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదయ్యా. ఇవాళ దేశవ్యాప్తంగా 3,20,00,000 ఇండ్లు కట్టించినాక నేను మీ ముందరకు వచ్చిన కొరుట్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3,20,00,000 ఇండ్లు కట్టించింది. తెలంగాణలో ఎడగట్టింది ఈడ 100 ఇండ్లు కొరుట్లలో అక్కడక్కడ కనబడతాయి నాకు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 1,00,000 ఇండ్లకి డబ్బులు కేటాయించే, ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు కేటాయించే పరిస్థితి తెలంగాణలో వస్తుంది. ఏమనంటే మహిళలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అంటారు. 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది తీసుకొచ్చి ఇల్లు కట్టిస్తలేవు కానీ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా అంటాడు. రైతులకి ఆదుకోవా అంటే రైతు బంధు ఇస్తున్నా అంటాడు. రైతు పంటలు నష్టపోయినా రైతు బందే, పంటలకు ధర రాకున్నా రైతు బందే, రైతు చనిపోయినా రైతు బందే, పంటలు నాశనమైనా రైతు బందే, ఏమి జరిగినా కూడా రైతు బందే. పంటలు నాశనం అయితే పంట బీమా అయ్యాడట కానీ రైతు చచ్చిపోతేనట పైసలు ఇస్తారట. అందులో కూడా చక్కగా ఇచ్చేది లేదు. 100 మంది చనిపోతే 10 మందికి వస్తున్నది. అది టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వస్తున్నది. అటువంటి ప్రభుత్వం మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇలా తలగబడ్డది. ఇవాళ 1,50,000 కోట్లు బట్టి కాళేశ్వరం కట్టి ఇప్పుడు ఈడ మన భూమరావు అన్న ఇంటికి పోతి ఇక రాంగ భూమరావు అన్నకి ఇంటికాడికి 2 నిమిషాలు పోతే భూమరావు అన్న ఇంటి ముందర తొవ్వి పెట్టిర్రు. దుంకాలే ఇంట్లోకి పోవాలంటే కార్లు స్కూటర్లు పో. ఏమైందని అంటే మిషన్ భగీరథ చదువుతున్నారు అన్నట్టు. అన్న అందరు గుర్తుపెట్టుకోండి, 2018 ఆగస్టు నెల కొంగర కళాన్లా అసెంబ్లీ రద్దు చేసి ఇప్పుడే నేను ముఖ్యమంత్రి మాటలు, ఇప్పుడే నేను ఈఎన్సీని కలిసి వస్తున్నా, చీఫ్ ఇంజనీర్ని కలిసి వస్తున్నా, 9 రోజులల్లా మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు. 9 రోజులలో మిషన్ భగీరథ పనులు అయిపోతాయి అన్నాడు. ఇగో ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి 8.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా భూమరావు అన్న ఇంటి ముందర ఒక పైపు బయటకు వచ్చి ఎలాడుతూ ఉన్నది. అది ఎటు వాళ్ళది ఆ పైపుకే తెలుస్తలేదు. మళ్ళా రైతులందరినీ పిలిచిండు. ఒకసారి రైతులందరినీ పిలిచి దేశం ఆగమవుతున్నది, జాగ్రత్త, సీట్ బెల్ట్ కట్టుకోరు అన్నాడు. ఆ ప్లేన్లో సీట్ బెల్ట్ కట్టుకోమంటాడు కదా, అట్లా మీరు ఆగమై కింద పడిపోగల. ఆయనతో కేసీఆర్ గిందుకే పుట్టిండొచ్చు. అందరికీ ఫర్టిలైజర్లు ఫ్రీ, యూరియా ఫ్రీ, పొటాష్ ఫ్రీ, మటాష్ ఫ్రీ, అన్ని ఫ్రీ 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 అన్నాడు. ఇక దేశం ఆగమైపోయింది. 5 ఏళ్ల నుంచి ఆగమైతేనే ఉన్నది, చూస్తూనే ఉన్నాం. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం. అన్నిటికంటే పాప పని ఏంటంటే మొన్న ఆకునూరి మురళి గారు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక విషయం చెప్పాడు తెలంగాణ ప్రజలకి. 9,700 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్రం ఇస్తే అది తీసుకుపోయి కాళేశ్వరంలో మునగొట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మన స్కూళ్ళకు పోతే క్లాసులు లేవు, బెంచులు లేవు, కిటికీలు లేవు, ఫ్యాన్లు లేవు, టీచర్లు లేరు, చిన్నపిల్లలు అమ్మాయిలు బాత్రూములు లేవు. బాత్రూములు లేకుంటే 3వ తరగతికి వెళ్ళి అమ్మాయి ఎట చదువుతుందండి? 9,700 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే అది 60%, దానికి 40% యాడ్ చేసి 15,000 కోట్లతోటి స్కూళ్ళని పెంచుండ్రా నాయన అంటే ఆ 15,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఉంచి 5,000 కోట్ల రూపాయలు కమిషన్లు మింగిండు. మన పిల్లగాళ్ళ ఉసురు కూడా పోసుకుంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్.
అటువంటి పరిస్థితి ఉన్న తెలంగాణలో. ఇక డాక్టర్లు హాస్పిటల్ పోతే డాక్టర్లు లేరు, ఉన్నారా అన్న? నర్సులు లేరు, ఉండాల్సిన దాంట్లో 20% ఉన్నారు. ఇక రోగాలు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతే బీమా లేదు. ఇటువంటి మనకు కవచాలన్నీ కూడా తెలంగాణలోకి రావాలంటే మనకి డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇక మనకు ఎస్సీ ఎస్టీ బీసీ గ్రాంట్లు సుమారు ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం 7,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ ఇస్తే దాన్ని తీసుకుపోయి మిషన్ కాళేశ్వరంలా ముంచిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇలా బీసీలకు స్కాలర్షిప్ లేవు, ఎస్సీలకు స్కాలర్షిప్ లేవు, ఎస్టీలకు లేవు. ఒకప్పుడు నాకు యాదున్నది, ఇక్కడ ప్రియతమ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ యూనివర్సిటీలా గ్రాడ్యుయేషన్ చేస్తే షికాగో, అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీ తోటి దాన్ని కలిపి వాళ్ళతోటి టైఅప్ చేసుకొని అక్కడ ప్రభుత్వమే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిస్తుంది, ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తా అన్నది. ఎందరు పోయినారా షికాగోకి? ఎందరు పోయారు షికాగోకి? ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే పోడు భూములకి వెళ్ళి ఆదివాసీల ముచ్చట వచ్చింది. పోడు భూములకు వెళ్ళి చీరలు పట్టుకుంటే ఇగ్గుకుంటా తీసుకొస్తున్నారు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రజాకర్ ప్రభుత్వం. ఇవాళ మనకి ఇక మన కొరుట్ల పట్టణంలో ఉన్నాం. ఇవాళ దేశం మొత్తంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ఏడికు ఎథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెరుకు పంట ఉన్నది, చెరుకులకు వెళ్ళి ఎథనాల్ వెళ్తున్నది. మనకేమో చెరుకు ఫ్యాక్టరీలు 100 రోజుల్లో తెరిపిస్తాను. 100 రోజుల్లో తెరిపిస్తా అని చెరుకు ఫ్యాక్టరీలు 7 వరకు తెరవాలి. నువ్వు చక్కెర తయారు చేస్తావా, ఎథనాల్ తయారు చేస్తావా, ఏమన్నా చేసుకో. చెరుకు పంట మళ్ళీ ఈ ప్రాంతంలో కలకల్లాడాలి. ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ వస్తే, ఇక్కడ తెలంగాణ సర్కార్ వస్తే ఎథనాల్ పెట్రోల్లా 20% నుంచి ఇంకా పెంచే యోచనలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉన్నారు. ఇక్కడ ఎథనాల్ ప్లాంట్ తెలంగాణ ప్రాంతంలో పెట్టి మళ్ళా చెరుకు పంట మనం వాపస్ కలకలలాడేటట్టు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక నేను నిన్ననే కూడా కాదు, కొరుట్ల మెట్పల్లి మీద అటు జగిత్యాల పోతి మన వీఆర్ఎస్ సోదరులు అంతా ధర్నాలు చేస్తున్నారు. అన్ని పట్టణాలల్లో ధర్నాలు చేస్తున్నారు. వీఆర్ఎస్ సోదరులు 2017 ఫిబ్రవరి 24, 2017 పిలుచుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పిలుచుకొని మీ అందరికీ పే స్కేల్ ఇస్తా, మీ అందరు చాలా కష్టపడతారు, మీకు ఎప్పటిదాకా చేతనైతే అప్పటిదాకా ఉద్యోగం చేయండి, చేతగానప్పుడు మీకు మీ కుటుంబంలో ఇంకోలకు ఉద్యోగం ఇస్తా. మళ్ళా వీఆర్ఏల అందరూ కూడా 90-95% మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు. మీ అందరికీ కూడా పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా. దానికి 260 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నది. ఇవాళ వరకు 260 రూపాయలు ఇచ్చేది లేదు. ఆ జిమ్మెదారి మేము మోస్తాం అన్నాడు. అది సరిపోకుండా అరచేతిలో వైకుంఠం. మన మహిళలందరినీ మోసం చేసిండు, అక్క చెల్లెల్ని. డబల్ బెడ్రూమ్ ఇళ్లనట వీఆర్ఏలకి ప్రయారిటీ ఇచ్చి వీఆర్ఎల్కి ఇల్లు ఇస్తారట. 7.5 డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఎక్కడో డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఇవాళ వాళ్ళందరూ రోడ్ల మీద. మళ్ళీ వాళ్ళందరూ ఉట్టి రెవెన్యూ పనులు చేస్తారు అనుకున్నారా, ఉట్టి సర్వేలు పని చేస్తారు అనుకున్నా, తూమ్ గేట్లు దించుతారు, ఎక్కిస్తారు. వాళ్ళే అగ్రికల్చరు ఏ పంట నష్టమైతే ఎంత పంట నష్టమైనా సర్వే వాళ్ళే చేస్తారు. ఎలక్షన్లు వస్తే ఎలక్షన్ల పనులు వాళ్ళే చేస్తారు. ఈ రకంగా అస్సలు పంచాయతీ నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఎందుకు చేస్తలేడు 24,000 మంది వీఆర్ఏలు ఉంటే ఎలక్షన్ సంవత్సరం వచ్చింది ఏంటికి పట్టించుకుంటలేడని ఆలోచన చేస్తే వాళ్ళేనట ఈ శాండ్ దొంగలు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు, ఇసుక దొంగలు, మొరం దొంగలు. ఈ ఎంత దొంగతనం అవుతుంది కూడా వాళ్ళే లెక్కలపై చెప్తారట, వాళ్ళే ప్రెస్కి చెప్తారు, అందరికి చెప్తారట. అందుకని వీకేసి ఇంకెందుకు కాదు. ఇక అదే మనకి ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా వాళ్ళే చేసి పెడతారు. ఇలా గవర్నమెంట్ ల్యాండ్లు ధరణి తీసుకొచ్చిండు. ధరణి తీసుకొస్తే నేను మొన్న మా నాయన పాపం 74 ఏళ్ళకి వచ్చిండు. ఆయనదో ల్యాండ్ ఉన్నది నిజామాబాద్లో. అరే అది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయకపోతే కూడా చేపిరని కలెక్టర్ దగ్గరికి పోతే నేను ఇది కాదు ధరణిలో చేయాలి ఇప్పట్లో కాదని చెప్పాను. మా నాయననే పరిశాన్ ఉన్నాక ఇక సామాన్యుని పరిస్థితి ఏంది? అది ధరణి పోర్టల్. అది ఎందుకు తెచ్చిందట? గవర్నమెంట్ ల్యాండ్లు ఈ వీఆర్ఏలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ల్యాండ్లు కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వీఆర్ఏలేదట. ఆ గవర్నమెంట్ ల్యాండ్లు వేసుకుపోవాలి మన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు. అందుకని వీఆర్ఏలు వీకేసారు. పాపం వీఆర్ఏల పరిస్థితి ఇవాళ వాళ్ళు వీఆర్ఏ పని చేయాలి, రికార్డ్ అసిస్టెంట్లు వాళ్ళే చేయాలి, కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళే చేయాలి, వాళ్ళ సోదరులతోటి డ్రైవర్ పని కూడా చేయించారు.
ఇవాళ అవన్నీ చేయించుకున్నాక కూడా ఇవాళ జీతం పెంచండి అంటే జీతం పెరిగే పరిస్థితి లేదు. వీఆర్ఏ సోదరులకి నేను నిన్న హామీ ఇచ్చిన, ఈ సభాముఖంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వీఆర్ఏ సోదరులు అడిగేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాగ్దానం ఇచ్చిందే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. అది అయ్యే వరకు మీ ఎంబడ మేము ఉంటాం, మేము కొట్లాడతాం. మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాయడం ఖాయం, మీరు రెగ్యులరైజ్ అవుతుంది. మళ్ళా మీకు మీ రిటైర్మెంట్ మీద, మీ రానున్న ఉద్యోగం మీద కూడా క్లారిటీ ఇస్తాం. అదే రకంగా మీకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ కొట్లాట కొనసాగించండి, మీ ఎంబడ మేము ఉంటాం. సమయం లేదు, చుగ్గారు బయలుదేరాలి. మళ్ళా సాయంత్రం ఆయన మన చుగ్గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ప్రత్యేకంగా మన కొరుట్ల ప్రజల కోసం ఇక్కడ ఈ సభ కోసం ఆయన ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళా రాత్రి ఢిల్లీకి ఫ్లైట్ తీసుకొని పోవాలి. సమయం కూడా అయిపోతున్నది. ఒకటి లాస్ట్లో హిందూ సోదరులందరికీ చెప్తా ఉన్నా, ఈడ ఉన్న హిందూ సోదర సోదరి మళ్ళకని చెప్తా ఉన్నా. ఆర్మూర్లో నిన్న నేను గ్రామంలో పోయి ఆడ పోతే 4 ఏళ్ల కింద ఉన్న 40 మంది జనాభా ముస్లింలది ఇలా 260 ఉన్నదట. ఒక చిన్న గ్రామంలో. గ్రామం పేరు చెప్ప ఏంద్రాబాయ్ ఎట్లా పెరిగింద్రాబాయ్ అంటే, గంతగానం పెళ్లిళ్ళు అవుతున్నాయి, గంతగానం కంటుర్రా, ఎట్లా కంటారు 4 ఏళ్ళలో ఇందరంటే అలా కాదట. ఈడ షాదీ ముబారక్ ఇస్తున్నారని అటు మహారాష్ట్రకి వెళ్ళి బిడ్డనట్టు ఇస్తే ఆడికెళ్ళ చుట్టాలందరూ తీసుకొచ్చి ఈడ ఆధార్ కార్డులు, ఈడ ఓటు రిజిస్టర్ చేస్తున్నారట షాదీ ముబారక్ పైసల కోసం. దయచేసి మనకేమో జీతాలు లేకపోయాయి, మన పిల్లగాళ్ళకేమో చదువు లేకపోయాయి, కానీ వాళ్ళకు మాత్రం షాదీ ముబారక్ ఉండాలట. మనం కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి మీ అందరిని విజ్ఞతతోటి కోరుతా ఉన్నా, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణల కాషాయ ప్రభుత్వం తీసుకొచ్చే బాధ్యత మనం కొరుట్ల వాసులం అందరం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపియాలా అన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోదామా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.